సో అంటే లైక్ ఇప్పుడు ఏ ఆపర్చునిటీ అయినా ఈ తిరగడం, ఈ ఆడిషన్ చేయడం, ఇప్పటికి స్టిల్ మనం ఒక సక్సెస్ అయినా సరే మనకి ఇంకా ఆఫీస్‌కి వెళ్ళడం యెస్. ఇలాంటివి ఉంటాయి కదా! యెస్. హౌ ఈస్ దట్ ఎక్స్‌పీరియన్స్ అంటే లైక్ మీ లైఫ్‌లో? కేజీఎఫ్ తర్వాత నేనైతే ఓపెన్ అవుతది చాలా అని అనుకున్నా. హ్మ్. ఇక్కడ వచ్చినప్పుడు ఒకే ఒక ఇదేమంటే కేజీఎఫ్‌లో చేశాడు అన్నప్పుడు ఎంట్రీ ఈజీగా దొరికేస్తది. బట్ అగైన్ ఆడిషన్స్ ఇవ్వాలి. అక్కడ వాళ్ళకి అది ఆ లుక్ నచ్చితేనే నచ్చాలి. వాళ్ళు ఆ! ఓకే చేస్తారు. లాంగ్వేజ్ ఎలా ఉంది అని చూస్తారు. హ్మ్. అండ్ యాక్టింగ్ ఎలా ఉందని చూస్తారు. సో రిజెక్షన్స్ ఆర్ వెరీ కామన్ యాస్ అన్ యాక్టర్. హ్మ్. ఇన్‌ఫాక్ట్ స్టార్టింగ్ నుంచి నేను చేసినప్పుడు ఒక 100 రిజెక్షన్స్ తర్వాత కేజీఎఫ్ అనేది వస్తది. ఆ 100 రిజెక్షన్స్‌లో మనము అంటే అరే! ఇలా అయ్యింది అని డిప్రెస్ అవ్వకూడదు. బాధపడకూడదు. దాంట్లో ఏ మిస్టేక్ అయిందని చూసి ఏంటి మనము మార్చుకోవాలి. దాని నుంచి ఏం మనము నేర్చుకోవచ్చు అని మనం చూడాలి. సో, అది ఆ పాజిటివ్ థాట్‌లో నేనెళ్ళిన. సో, అలాగే ఒక మంచి మంచి క్యారెక్టర్స్ వచ్చింది. ఇన్‌ఫాక్ట్ 'పుష్ప 2'లో కూడా నేను ఆడిషన్స్ ఇచ్చాను. ఆ! ఒక ఫోటో షూట్ ఇచ్చాను. ఆడిషన్స్ అని ఇవ్వలేదు. కానీ షో రీల్ చూపించిన. అచ్చా! ఓకే. ఒక కన్నడ సినిమా చేసిన. మెంటలీ ఛాలెంజ్డ్ క్యారెక్టర్ 'గిల్కీ' అని చెప్పి. 'గిల్‌కి' తెలుసా? ఆ! ఆ! థాంక్స్ మీట్‌లో కూడా సుకుమార్ సార్ దాని గురించి చెప్పారు. అవును. అవును. సో, అది చూసిన తర్వాత సార్ పిలిపించారు. ఓకే. ఈడు చేయగలడు అని చెప్పి. ఫోటో షూట్ అయిన తర్వాత ఎక్స్‌ప్రెషన్స్ ఇలా కావాలి అని పర్టిక్యులర్‌గా చెప్పారు. కళ్ళలో ఇంటెన్సిటీ కనపడాలని సార్ చెప్పారు పర్టిక్యులర్‌గా. హ్మ్. సో, దాని మీద కొంచెం వర్క్ చేసుకొని హ్మ్. ఫోటో షూట్ చేసిన తర్వాత హి వాస్ హ్యాపీ అండ్ లాస్ట్ రోజే నన్ను పిలిపించారు షూట్‌కి. సో, యాస్ ఎన్ యాక్టర్‌గా ఇప్పుడు కొంతమందికి చెప్పండి అంటే లైక్ నీకు